ఎన్నికలలో భాగంగా మాట ఇచ్చిన ప్రకారం లిస్ట్ ఇరిగేషన్ ద్వారా దద్దనాల ప్రాజెక్టుకు నీరు వదిలిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా పాతపాడు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, జోలాపురం టీడీపీ నాయకుడు తిరుమలయ్యలు మాట్లాడుతూ పడమటి పల్లెల్లో పొలాలకు నీరు లేక అల్లాడిపోతున్న నేపథ్యంలో రైతులకు నీటిని విడుదల చేసి రైతుల కష్టాలు కన్నీళ్లు నష్టాలను దృష్టిలో ఉంచుకుని 2014 సంవత్సరంలో బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 21 కోట్లతో లిస్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోక కనీసం ఒక 10 రోజులైనా నీరు వదలని సందర్భం ఉందని గుర్తు చేశారు. మరలా 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రచారంలో తాను ఎమ్మెల్యే అయిన వెంటనే తిరిగి లిస్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వదులుతానని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీ మేరకు నేడు దద్దనాల చెరువుకు నీరు వదలడం ఎంతో హర్షించదగ్గ. గుక్కెడు నీళ్లు లేక అల్లాడిపోతున్న, అలాగే వేసవి కాలం వస్తున్నందున కనీసం జంతువులు తాగడానికి నీళ్లు లేకపోవడం చాలా బాధాకరం విషయమని, ఇప్పుడు ఈ నీరు వదలడంతో రైతులు ఆనందానికి హద్దులు లేవన్నారు. ఈరోజు ఒక మంచి శుభదినంగా భావించాలి. ఈ యొక్క జురియర్ ప్రాజెక్ట్ కింద ఉండే గ్రామాల రైతుల కోరిక మేరకు మన రాష్ట్ర R&B శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు స్పందించి వెంటనే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఈ యొక్క దద్దనాల ప్రాజెక్టుకు బనగానిపల్లి నుండి లిఫ్ట్ ద్వారా నీటిని పంపింగ్ చేయడం వలన ఈ గ్రామ ప్రజలందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. మరియు మన యొక్క మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు 5 సంవత్సరాలలో 1 గంట సేపు కూడా నీళ్లు వదిలిన పాపాన పోలేదు. ఆయన ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ను మన యొక్క జనార్దన్ సార్ గారు ఇక్కడ ఉండే ప్రాంత రైతులు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడతారని చెప్పేసి అప్పుడు యుద్ధ ప్రతిపాదికన 21 కోట్ల రూపాయలతో 9.5 కిలోమీటరు 6 నెలల్లో పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఈరోజు కూడా ఈ ప్రాజెక్టుకు నీళ్లు మళ్ళీ పంపింగ్ చేయడం అనేది ఆయనకే దక్కింది. కనుక ఆయనకు ఈ గ్రామాల ప్రజలందరి తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. అలాగే ఈ యొక్క వేసవి కాలాన్ని వచ్చే వేసవి దృష్టిలో ఉంచుకొని ఇక్కడ త్రాగునీరు అసలుకి ఈ ప్రాజెక్టులో నీళ్లు రోజు రోజుకు అడగంటిపోతున్న తరుణంలో మంచి టైంలో ఇక్కడ జంతువులకు పశువులకు అన్నిటికీ త్రాగునీటికి ఏమిటికైనా భూగర్భ జలాల కోసము ఇక్కడ ఒక డ్రింకింగ్ వాటర్కు బోర్లలో ఈ యొక్క 10-15 గ్రామాలకు ఉపయోగపడుతుంది. కానీ మంచి టైంలో వదలడం మరీ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాం. ఈరోజు మంచి శుభదినం. ఎందుకంటే అందరికీ శుభదినాలు కావచ్చు, కానీ మా పరమటి పల్లెలకు మాత్రం ఈరోజు శుభదినం. అప్పుడు 2014 దద్దనాల చెరువుకు నీళ్ళు ఇచ్చినారు కాబట్టి అప్పుడు శుభదినము. తర్వాత అప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆశ్చర్య మేము చాలా ఇబ్బందులు ఉన్నాము. తర్వాత 2024 మాట ఇచ్చిన ప్రకారం 2025లో మళ్ళీ ఆయనే ఈ దద్దనాల చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇచ్చినందుకు ఆయన మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఈ పని చేస్తాను అంటే మాత్రము మాట తప్పడు మడమ తిప్పడు. అది ఆయన ఘనత. బీసీ జనార్దన్ గారు. ఎందుకంటే ఆయన రోడ్ల భవనాల శాఖ మంత్రి అయినారు. మాకు ఆయన ఎందుకంటే ఆయన గెలిస్తే చేస్తాడని మాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఆయన మీద మాకు అంత ప్రేమ, అంత నమ్మకం. ఎందుకంటే మేము అక్కడ మేము రైతులము దద్దనాల చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వచ్చాయి, ఎంతో చాలా ఉన్నాము. అప్పుడు బాగున్నాం. తర్వాత 2025లో కూడా ఇప్పుడు ఆయన నీళ్ళు ఇచ్చినారు కాబట్టి ఆయనకు పాదాభివందనం చేస్తూ ఆయన ఇంత మంచి పనులు చేశారు కాబట్టి మాకు ఇప్పుడు ఆయన నమ్మకం. కాబట్టి రైతులు కూడా ఎంతో చాలా మంది కూడా అప్పుడు కూడా రైతులు బీసీ జనార్దన్ గారు ఆయన గెలిస్తే ఎమ్మెల్యే అయితే
మన పరమటి పల్లెలు బాగుపడతాయి. తర్వాత ఇట్లా అందరూ కూడా కింద కూడా బనాయంపల్లె కావచ్చు, కొత్తపేట ఇక్కడ కూడా నీళ్లు కూడా దండిగా వస్తాయి కాబట్టి, ఎందుకంటే చెరువులకు నీళ్లు పుష్కలంగా అంటే కింద ఉంటాయి, పరమటి పల్లెలు బాగుపడతాయి కాబట్టి ఆయన నమ్మకంతో అందరూ ఓటేశారు. అందరూ ఓటేసినందుకు ఆయన ప్రజలు ఓటేశారు. ఆ ప్రజలకు రుణం కూడా తీర్చుకోవాలి కాబట్టి ఈయన కూడా ఖచ్చితంగా నమ్మకంతోనే దదనాల చెరువు నిలిచి ఆయన మంచి చేసిన ఆయనకు కృతజ్ఞతలు కూడా చెలవు తీసుకుంటున్నాను. తలారి తిమ్మలే, జోలాపురం.